రాజకీయం సినిమా గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు గిట్ల తీరు వార్తలతో మన మైక్ టీం ముచ్చట్లు తయారుగున్నాయి. చల్ల సుషిద్దాం పాండ్రి. అంతకంటే మొదలైతే హెడ్లైన్స్. కాళ్లకు గిరికలు కట్టుకొని చేస్తుర్రు కార్పాటోళ్ళు ప్రచారం. మరి ఎంపీ ఎన్నికల్లో మారుతుందో లేదో గాశారం. కార్పొరేటర్లు పార్టీ మారుతుండ్రని హట్ అయిన వినోద్ సారు పవర్ లేని కాడ ఉండుమన్నా ఉండరు సారు. రోహిత్ వేముల కేసు రీఇన్వెస్టిగేషన్, సీఎం సార్ ఖచ్చితంగా చేయిస్తానన్నాడు జస్టిఫికేషన్. ఓ దిక్కు కేసీఆర్ సారు, ఇంకో దిక్కు కేటీఆర్ సారు, ఇంకో దిక్కు హరీష్ సారు. ముగ్గురు మూడు దిక్కుల ప్రచారానికి పరుగులు పెట్టిస్తుర్రు. కేసీఆర్ సారు బస్సు యాత్రతోటి తెలంగాణ అంతా చుట్టుకొస్తే హరీష్ సారు కేటీఆర్ సార్లు ప్రచార రథాలల్లో పోయి ఓట్లు అడుగుతున్నారు. మొత్తం మీద బీఆర్ఎస్ పెద్ద లీడర్లు ఫుల్ జోష్ల రెచ్చిపోతురుగా. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎన్నికలను మస్తు సవాల్గా తీసుకున్నది. ఎట్లా చేసి పరువు నిలుపుకునే సీట్లన్నా దక్కించుకోవాలని మస్తు దండ్లాడుతున్నది. ఎంపీ ఎన్నికలల్లా బీజేపీ కాంగ్రెస్ నడమనే పోటీ, బీఆర్ఎస్ దేం లేదన్న ప్రచారం నిజం కావద్దనే తందుకు మస్తుగా దండ్లాడుతుర్రు. బహిరంగ సభలే తప్ప బయటకు రాని కేసీఆర్ సార్ కూడా బస్సు యాత్ర చేస్తుండు. హరీష్ సార్ అయితే మెదక్ ఎంపీ సీటు ఎట్లకైనా చేట్లకెళ్లి ఓనియొద్దని కాళ్ళకు గిరికలు కట్టుకొని తిరుగుతున్నాడు. అటు కరీంనగర్ ఎంపీ సీట్లకెళ్లి బోయినపల్లిని గెలిపించుకునేందుకు కేటీఆర్ సార్ దండ్లాడుతుండు. ఇవాళ సిరిసిల్ల మార్కెట్ ప్రచారానికి పోయిండు మన రామన్న. ఇగాడ ఎదురైన అందరికి షేకన్లు ఇచ్చుకుంటా మంచిగున్నరా అని మందలిచ్చుకుంటా ముందుకు సాగిండు. మొత్తానికైతే ఈ ఎంపీ ఎన్నికలలో కార్ పార్టీ టాప్ గేర్ తోటి ఉరుకుడు అంత ఈజీ కాదన్న సంగతి కార్ పార్టీ హైకమాండ్ గుర్తించిందనే చెప్పాలి. మరి ఇలా కష్టానికి ఎసొంటి ఫలితం ఉంటుందో ఓట్లైనాకనే బయటపడుతుంది. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ సార్ కు బెగడ ఉంచుకుంటున్నట్టున్నది. కరీంనగర్ కార్పొరేటర్లు స్థానిక సంస్థల లీడర్లు చాలా మంది కాంగ్రెస్ లో చేరుతుండ్రు. ఇన్నొద్దులు ఎంబడుండి కష్టకాలంలో అట్లా పోతుండే వరకు సార్ చాలా ఫీల్ అవుతుండు పాపం. లీడర్లు అంటేనే కప్పదాటుడు ఉంటది. కప్పలు కూడా సిగ్గు పడేటట్టు జంపింగ్లు చేస్తుంటారు. అనివార్యమైన నీ విషయమును గూర్చి శోకింపవలదని ఎన్నడో చెప్పే గీతల. అయినా కూడా గీ వినోద్ కుమార్ సార్ ఎందుకు అంత బాధపడుతుండు? కరీంనగర్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లకు జంప్ అవుతుండ్రని తలుసుకొని మస్తు ఫీల్ అవుతుండు. లేకపోతే నాకు అరే ఈ టైంలో నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను, ఈ టైంలో నా పార్టీ సభ్యులు పార్టీ నాయకులు కార్పొరేటర్లు విడిచిపోవచ్చు అని చెప్పి బాధ కలిగింది కొంతసేపు. నేనేం తప్పు పని చేస్తా? పార్టీ వదిలిపెట్టిపోయి ఈ ఎన్నికల్లో నేను ప్రజల కోసం పనిచేస్తుంటాను కదా, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం మాట్లాడటం కదా. మరి ఈరోజు కార్పొరేటర్లు పోయినందుకు మా కార్యకర్తలు నాకు బలాన్ని ఇచ్చారు. అన్న నీ ఎంబడి ఉన్నాం, మీకేం కాదు, మేము కష్టపడతాం, ఇంకా కసితో పనిచేస్తామని చెప్పి కూడా మా కార్యకర్తలు ఆ డివిజన్లలో చెప్తున్నారు. అయితేంది కార్యకర్తలు ఉన్నారు కదా, వాళ్ళే నా బలగమని ధైర్యం తెచ్చుకుంటుండు. మరి గట్లుండాలే గాని బెంగటిల్లితే ఎట్లా సారు? అధికార పార్టీల ముంగట పలసగైపోతావు కదా. ఇదే మీటింగ్ లా కాంగ్రెస్ పార్టీ పాలనేం చక్కగా లేదు, అంకర తోవ పట్టింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ పార్టీ సత్యనాశ చేసింది. తెలంగాణలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఇలా విధ్వంసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. నీళ్లు లేవు, కరెంటు లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, అనాలోచితంగా ప్రవర్తిస్తున్నారు. నీళ్లు లేవు, కరెంట్ లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. నెత్తి మనది కాదు, కత్తి మనది కాదన్నట్టు పనిచేస్తుందని మండిపడ్డాడు. కానీ సార్కు మరి ఏ మూలకో భయం ఉచ్చుకున్నదో ఏందో. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలా చదువుకునే రోహిత్ వేముల బల్మీకి జీవి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ కేసులో పెద్ద ట్విస్ట్ అయింది. రోహిత్ వేముల పానం తీసుకునే తందుకు ఎవ్వరు కారణం కాదు, పానం తీసుకునేటట్టు చేసినోళ్ళు ఫలానోళ్లే అని సాక్ష్యాలు లేవని కోర్టు కేసును మూసేసింది. అయితే తీర్పు మీద బగ్గుమంటున్నారు రోహిత్ వేముల ఇంటోళ్ళు. విద్యార్థుల సంఘాలు పోలీసుల తీరు వల్లనే గిట్లయిందని బాధపడుతుర్రు. రోహిత్ వేముల కేసు మళ్ళా వార్తలలోకొచ్చింది. రోహిత్ ను వేరేటోళ్ల వల్లని జీవి తీసుకున్నానే తందుకు ఆధారాలు ఏం లేవని కోర్టు కేసు మూసేసింది. ఇక ఆ తీర్పు చూసి రోహిత్ వేముల ఇంటోళ్ళు కిన్నులైనరు. ఎన్నటికైనా న్యాయం అవుతుంది అనుకుంటే గిట్లయిందేందని బాధపడ్డారు. ఇవాళ సీఎం రేవంత్ సార్ ను కలిసి రోహిత్ వేముల ముచ్చట్ల ఒత్తిళ్లతోని పోలీసులు సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదు, మళ్ళా రీఇన్వెస్టిగేషన్ చేసి నిజాలు తేల్చాలని కోరిండ్రు. అయితే సీఎం సార్ దానికి సరే అన్నాడు. ఖచ్చితంగా కేసును మళ్ళా విచారణ జరిపించి అస్సలు దోషులెవలో కనుక్కొని కోర్టుకు అప్పజెప్పిస్తామని మాటిచ్చిండు. రోహిత్ వేముల ముచ్చట్ల ముందుగా సంధి కాంగ్రెస్ పార్టీనే అండగున్నది. ఏబీవీ పోల్లే రోహిత్ వేముల జీవి తీసుకునే తందుకు కారణమైనరని అనే వరకు బీజేపీ కూడా అంతగా పట్టించుకోలేదు. రాహుల్ గాంధీ సారు హెచ్సియుకు వచ్చి మరి రోహిత్ వేములకు అండగుంటామని చెప్పిండు. న్యాయ పోరాటానికి సాయమైనరు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ రీఇన్వెస్టిగేషన్ చేపిస్తామని మాటిచ్చింది. మరి చూడాలిగా ఏమైతుందో.
తెలంగాణలో పచ్చపాటి ఆనవాలాన్ని దూర్చేసిండు కేసీఆర్ సారు. కానీ ఖమ్మంలో మాత్రం ఇంకా పసుపు పాటి జెండాలు మాడి చెట్టు కమ్మటి మామిడి పండ్ల లెక్కనే ఏలాడుతున్నాయి. తెలంగాణలో ఉనికే లేకుండా జుప్పు పట్టి పయ్యల గాలి లేకున్నా ఖమ్మంలో మాత్రం ఆ సైకిల్ కు డిమాండ్ ఉందట. ఎందుకంటారు? కామెంట్ చేయండి. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు టీడీపీ తెలంగాణలో తుడిచిపెట్టుకొని పోయిన ఖమ్మం సైకిల్ పాటోలకు డిమాండ్ అయితే తగ్గలేదు. వాళ్ళు పేరుకు తెలంగాణలురు గాని మనసంతా బాబు సార్ మీదే కొట్టుకుంటున్నది పానం. సైకిల్ పార్టీ మీద పాయరంతగా ఆరిపోతుంది. గిట్లనే నామా నాగేశ్వరరావు సారు నాకు మద్దతు ఇయ్యురని టీడీపీ ఆఫీస్ కు పోయిండు. అయితే ఆడున్న కొంతమంది పచ్చమంద కార్యకర్తలు చంద్రబాబుకు వ్యతిరేకంగా కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు మాట్లాడుతుండ్రు. వాళ్ళకెందుకు మేము మద్దతు ఇస్తామనుకుంటా డౌన్ డౌన్ నినాదాలు చేసిండ్రు. గీసోంటి వ్యవహారాలతోటే కదా పచ్చపాటి తెలంగాణ లేకుండా తరిమిగొట్టింది. కానీ ఖమ్మంలో ఉన్న కొంతమంది ఇంకా పాడుపడ్డ సైకిల్ కు జీవగంజి పోసి బతికిచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుండ్రు. ఓరయ్యా మీ ఇంట్లో నీళ్లు మందులకు పనిచేస్తాయంటే చింత చెట్టు ఎక్కి గుమ్మరిచ్చిండట. అగో గట్లున్నది గీ పచ్చపాటోళ్ళ ఎవ్వరం. అక్క ఆరాటమే గాని బావ బతికేటట్టు లేడన్నట్టు వీళ్ళు ఆఫీస్ పెట్టుకుని ఆడ ఎవ్వరాలు చేసుకున్నాడే గాని తెలంగాణలో తెలుగుదేశానికి నూకలెన్నడో జల్లినాయి. వీళ్ళు ఇంకా బాబే సీఎం సమైక్యాంధ్రప్రదేశ్ అన్న పగటి కళ్ళకెళ్ళి బయటకు వస్తే మంచిగుంటది అని అంటున్నారట ఖమ్మంలున్న అస్సలైన తెలంగాణోళ్ళు. మోత్కుపల్లి కాంగ్రెస్ పార్టీలకు కొరకరాని కొయ్య అయినట్టు అయ్యిండు. పంటి కింద రాయి లెక్కనే తలుగుతున్నట్టుండు. సార్ను సీఎం సార్ గాంతలేడని పాపం బాగా నారాజైతుండు. మోత్కుపల్లి సార్ ఎంత ఆరాటపడ్డా కాంగ్రెస్ హైకమాండ్ అయితే కాంతలేనట్టే ఉన్నది. సార్ కూడా చాలా షార్ప్ కాబట్టి కొన్ని నెలలైనా గానీ జల్దీనే అర్థం చేసుకుంటారు రియాలిటీ ఏందో. మొన్నటి దాకా మా సామాజిక వర్గం లీడర్లకు టికెట్ ఇవ్వలేదు అనుకుంటా ఒకరోజు దీక్షకు కూర్చొని ఒక్క తీరుగా ఆయన ఆవేదన అని చెప్పుకొచ్చిండు. అటు ఇంకా పాపం ఆయపాయే దావకాన్లో కూడా పడ్డాడు అప్పట్లా. అయినా ఆయన అనుకున్నంత రియాక్షన్ రాలేదనుకున్నాడో ఏందో గానీ కొత్త ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోని మళ్ళా రంగంలోకి దిగిండు. ఇప్పుడు ఇంకో అడుగు ముంగటికేసి మాకు టికెట్ ఇవ్వనందుకు ధర్నా చౌక్ కాడ దీక్షకు కూసుట్టా అని చెప్తున్నాడు. మాదిగలకు అన్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డి 80 లక్షల మంది మాదిగలు ఓట్లేకుంటేనే కాంగ్రెస్ గెలిచిందా, రేవంత్ గద్దెనెక్కిండా? ఓట్లకేమో మావోలు కావాలి గాని టికెట్లు సీట్ల ముచ్చటకు వచ్చే వరకు అక్కర్లేదా అని అనుకుంటే దీక్షకు కూర్చునేందుకు నక్ష గీసే ప్లాన్లు ఉన్నట. అయినా కాంగ్రెస్ లోనే ఉండి కాంగ్రెస్ తీరు సీఎం పద్ధతి నచ్చలేదని దీక్ష చేస్తే పార్టీ పాతార పల్సగైపోదా అని హస్తం పార్టీలు కూడా నెత్తి కొట్టుకుంటున్నారట. అయినా మోత్కుపల్లి సార్ ఇట్లా ఉన్న పార్టీకే ఇల్వేయకుండా ఇజ్జత్ తీసి గజ్జ కట్టినట్టు చేస్తారు కాబట్టి ఏ పార్టీలు ఎక్కువ రోజులు ఉండడు, ఎవరు ఉంచుకోరు అని అనుకుంటే ఆయన రాయికేం తెలిసిన వాళ్ళు ఇంకో దిక్కు కామెంట్లు చేయబట్టిరట. మరి ఈ దీక్షతోని కాంగ్రెస్ వాళ్ళు సార్తో ఏమంటారు ఏం మాట్లాడతారో చూడాలిగా. ఇప్పటికే 6 గ్యారెంటీ పథకాల మీద రోజుకో చర్చ నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు కొత్తగా గీ ఒడిచిపోయిన కళ్యాణ లక్ష్మి పంచాయతీ వచ్చి పడ్డది. అసలు ఏ పథకాలను నమ్మేటట్టే లేదుగా. 6 గ్యారెంటీలు అనుకుంటా పుట్టి ముంచిరని కాంగ్రెస్ వాళ్ళ మీద కారాలు మిరియాలు నూరుతున్నారు కదా కార్పాటోలు. ఆడాడ కొందరు జనాలు కూడా పథకాలు వస్తలేవు, పైసలు అందుతలేవు అనుకుంటా నెత్తి నొరగొట్టుకుంటుర్రు. కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 తోటి తులం బంగారం కూడా ఇస్తామని హ్యాండ్ పాటోలు హామీ ఇచ్చి అమలు చేయకుండానే హ్యాండ్ ఇచ్చిర్రు అనుకుంటా బీఆర్ఎస్ వాళ్ళు బీపీ మీద ఫైర్ అయితేనే ఉన్నారు. ఎక్కిరిచ్చేటోళ్ళ ముంగట్నే జారి పడ్డట్టు గులాబీ పాటోల గులుగుడుకు తగ్గట్టు కాంగ్రెస్ సర్కార్ కూడా కొన్నిసార్లు దొరికిపోతుంది. జనగాం జిల్లా సంజయ్ నగర్ నుండి మోతే మౌనిక అనే టామె పోయినేడాది కళ్యాణ లక్ష్మికి దరఖాస్తు చేసుకుంది. జనవరిలో కొత్త సర్కార్ చెక్కులు ఇచ్చే వరకల్లా దాని బ్యాంకులో డిపాజిట్ చేస్తే చెక్ బౌన్స్ అయిందని చెప్పిరట బ్యాంకోళ్ళు. అంతేనా అన్న? నా పేరు మోతే ప్రశాంత్. మాది జనగామ జిల్లా, జనగామ ఊరు. మాది జనగామలో 15వ వార్డు. మాది గత సంవత్సరం మా చెల్ల మ్యారేజ్ చేశాం. కళ్యాణ లక్ష్మికి గత సంవత్సరం అప్లై చేశాం. ఈ సంవత్సరం చెక్ వచ్చింది, చెక్ ఇచ్చారు. ఇది చెక్. మేము చెక్ పట్టుకొని బ్యాంక్కి వెళ్ళాము. ఈ టైంలోనే చెక్ డిపాజిట్ చేశాం. చేస్తే వాళ్ళ అది రిజెక్ట్ అయింది, అమౌంట్ లేదని రిజెక్ట్ అయింది. చెక్ బ్యాంకులో బౌన్స్ అయింది. ఈ ప్రభుత్వం ఇట్లా 1,00,000 రూపాయలు పోయినాయి, తులం బంగారం కూడా పోయింది. ఇది ఇప్పుడున్న గవర్నమెంట్ స్కీమ్. బయట ఎవలో సంతకం చెక్కిచ్చిన చెక్కును బ్యాంకులేస్తే బౌన్స్ అయిందంటే ఏమో అనుకోవచ్చు గాని సర్కార్ ఇచ్చిన చెక్కే బౌన్స్ అయితే ఏందన్నట్టుగా అనుకుంటా ముచ్చట చూసిన వాళ్ళు కూడా ఇదేందయ్యా ఇది మేమేడ చూడలే అనుకుంటా కామెంట్లు చేయబట్టిర్రు. కళ్యాణ లక్ష్మి ఏమో గాని కాంగ్రెస్ పతరకు మంగళం పడేటట్టే ఉందిగా ముచ్చట అనుకుంటా ఇంకొందరు అనుకోబట్టిర్రట. దినామింత పెరుగుతున్నాయి తప్పితే అస్సలు తగ్గుతూనే లేవుగా ఈ ఎండలు. అరే ఈ వడదెబ్బలు చేయంగా ఇప్పటికే మస్తు మంది జీవిడిచిర్రు. కానీ ఇప్పుడు ఎంతెంత మండిపోతుండో ముందు ముందు అంత కరువైతాడట సూర్యుడు. ఇక వానలు ఏ రేంజ్ లో కొడతాయో మీరే అర్థం చేసుకోర్రి.
తిట్టుకోరి మా సూరన్నను ఇప్పుడు ఎంత తిట్టుకుంటారో ముందు ముందు అంతంత అడుక్కుంటారు. ఓ సూర్యదేవా ఒక్కసారన్న వచ్చిపోవా అనుకుంటా. ఇప్పుడు మాడు వలిగేటట్టు కొడుతున్న ఎండలు ముందు ముందు వానలు చేయంగా చల్లబడుతుందట పానమంతా. 10 ఏండ్లకు మళ్ళా ఈ తాపనే గీ తీర్ల రెచ్చిపోతుండట సూర్యుడు. ఇప్పటికే వడదెబ్బలు చేయంగా మస్తు మంది పానాలు పోయినాయి. ఇంకో దిక్కు ఉబ్బరం వేడిగాలులు చేయంగా చిన్న పొలగాండ్లు మస్తు అగమగమైతుర్రు. ఈ నెలలా ఇంకింత ముదురుతాయట ఎండలు. జర పైలంగుండమని చెప్తుర్రు. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే ఈ ఎర్రటెండకు చల్లటి ఐస్ క్రీమ్ అసొంటి వార్త చెప్పిరు వాతావరణమోళ్ళు. ఈ నెల 6 తారీఖు నుంచి వానదేవుడు పలకరిచ్చి పోతాడట. ఎండవేడికి అగ్నిగుండం లెక్క మారిన భూతల్లి వానలు పడి జర చల్లబడుతుందన్నట్టు. అట్లా అని మొత్తం వానలే పడాయి గాని కాకపోతే అట్లట్ల మీద పడతాయని అయితే చెప్తుర్రు. ఇక ముందు జాగ్రత్తకు ఇంకో ముచ్చట చెప్తున్నా మినుండ్రి. జర మామిడి పంట, అంగురు పంట, వరాసొంటి పంటలు ఏమన్నా కోతలకుంటే ఆగుండ్రి. ఓ గాలి ఇప్పటికే కోసేసుంటే వడ్లెండ పోసినవి ఉంటే మటుకు కవర్లు కప్పి భద్రంగా కాపాడుకోర్రి. జర పైలముల్లా చేతికొచ్చిన పంట ఉంటే తెలవక నోట్ల మన్ను కొట్టుకున్నోళ్ళు అవుతారని చెప్తున్నాం. యాద పెట్టుకోర్రిగా. శిరానలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.